ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు దివ్యతేజ. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను బ్రదర్. దేవుడిని ఇంకొకసారి మహింపరిచే అవకాశం నాకు దేవుడు ఇచ్చారు బ్రదర్. ఏమిటంటే బ్రదర్, అది మీరు 3:30 ప్రేయర్లో రోజు చెప్తున్నారు, మీ మీ సమస్యల గురించి కాకుండా ఇతరులు పెట్టే సమస్యల గురించి ప్రార్థించండి అనేసి. అలాగే ప్రేయర్ టవర్లో కూడా ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోమని మీరు యాడ్ చేశారు. అప్పటి నుంచి కూడా నేను ఈ మధ్య ప్రార్థన చేయట్లేదు కానీ బ్రదర్, ఇంతకు ముందు వరకు నేను ప్రతిరోజు ప్రేయర్ చేస్తాను అందరి కొరకు. అలా చేయడం నాకు చాలా ఉపయోగకరంగా అనిపించింది బ్రదర్. మార్నింగ్ 3:30కి మాత్రం నేను కంపల్సరీ లైవ్కి వస్తాను బ్రదర్. వచ్చేటప్పుడు నాకు చాలా విని నేను ఎప్పటి నుంచో వస్తున్నాను లైవ్కి. అందులో ఏంటంటే బ్రదర్, చాలామంది గ్రూప్ 2 ఎగ్జామ్స్ వస్తున్నాయి, పిల్లలకి ఫీజులు కట్టాలి, ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఇంటర్ ఎగ్జామ్స్, ఇలాగా చాలామంది కామెంట్లు పెట్టారు బ్రదర్. అప్పులు తీరిపోవాలని చెప్పేసి, ఇంకా పెళ్ళి అవ్వాలని, ఇలా అందరి గురించి ప్రే చేస్తూ ఉన్నప్పుడు బ్రదర్, నేను నా పిల్లలకి 3rd టర్మ్ ఫీజు కట్టాలి. నాకు చాలా బాధగా ఉన్న రోజు ప్రే చేసుకునేదాన్ని. ఇంకా మీరు అలా ఎప్పుడైతే ఇతరుల సమస్యల గురించి చేయండి అని చెప్పారో అప్పటి నుంచి నేను మార్నింగ్ టైం నా గురించి చేయడం నేను మానేశాను బ్రదర్. అన్నీ నాకు అవుతాయి అని నమ్మకంతో ఉండిపోయాను. ఇంకా ఇతరుల సమస్యల గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అయితే మా వారు డిసెంబర్లో కొత్త జాబ్లోకి వచ్చారు బ్రదర్. అంతకుముందు చేసింది 2 మంత్స్ శాలరీ ఆగిపోయిద్దంట, 2 మంత్స్ తర్వాత వచ్చిద్దంట అది కూడా. సరే డిసెంబర్లో ఆగిపోయారు కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చిలో కానీ వచ్చిద్దిలే అని చెప్పేసి అనుకున్నాం మేము. ఈలోగా పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చినాయి, 3rd టర్మ్ ఫీజు కట్టాలి, ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. 3rd టర్మ్ కడితే కంప్లీట్ అయిపోద్ది ఇంకా. అయితే నేను ఫాదర్కి చెప్పాను, ఫాదర్ కొంచెం ఈ ఒక్కసారికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి. ఎప్పుడు నేను ఇంతవరకు పర్మిషన్ అడగలేదు ఫాదర్ని. అయితే ఇంకా ఫాదర్ కూడా ఒప్పుకొని సరే అన్నారు. అలా ఒప్పుకున్న తర్వాత ఫిబ్రవరి 5th కల్లా కడతానని చెప్పాను. 24th మళ్ళీ జనవరి 24th పిల్లల్ని అడిగారంట ఫీజు గురించి. నాకు చాలా బాధ అనిపించింది నేమ్స్ చదివారనేసరికి. సర్లే, అయినా సరే నేను ఆ రోజు 24th మార్నింగ్ కూడా ప్రేయర్లో అసలు నేను పిల్లల గురించి నేను అనుకోలేదు బ్రదర్. 25th మార్నింగ్ కూడా ప్రేయర్లో పిల్లల ఫీజుల గురించి అనుకోలేదు. దేవుడే చేస్తాడు, దేవుడు చిత్తం అన్నట్టు వదిలేసి ఇతరుల కామెంట్ల గురించే నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అందులో అప్పులు తీరాలి, పిల్లల ఫీజులు కట్టాలి, ఇలా అని చెప్పేసి ఇతరుల గురించి నేను చేస్తూ ఉన్నప్పుడు అనుకోని రీతిలో దేవుడు నాకు కార్యం చేశారు బ్రదర్. ఎలాగంటే పిల్లలు వెళ్ళిపోయి 3:30లో నేను ప్రేయర్లో ఉన్నాను, 5 కల్లా ప్రేయర్ అయిపోయింది. నేను నార్మల్గా నా వర్క్ నేను చేసుకుంటున్నాను. 8 o'clockకి పిల్లలు వెళ్ళిపోయారు. పిల్లల్ని ఆటో ఎక్కించి వచ్చి మా వారు వచ్చి హ్యాపీగా ఉన్నారు. ఏంటండి అలా ఉన్నారంటే 1 month శాలరీ పడిందమ్మా పాత కంపెనీది అన్నారు. నిజంగా బ్రదర్, ఇంట్లో రూపాయి లేని టైంలో నేను దేవుడిని మామూలుగా ప్రేయర్ చేశాను. దేవా నీ చిత్తం నీ చేతికి అప్పగించుకున్నాను, నా బిడ్డల్ని నా కుటుంబాన్ని అని చెప్పేసి ఇక మీరు చెప్పినట్టు ఇతరుల గురించి ప్రార్థన చేశాను. ఇంకా నా పనిలో నేను ఉన్నాను. నేను ఇంకా ఇన్ని ఫీజు కట్టాలని కూడా చెప్పలేదు బ్రదర్, ఎందుకంటే పాప మా ఆయన కూడా ఖర్చులు ఉంటాయి. 2 monthsలో 1 month శాలరీ పడింది కదా అని చెప్పేసి నేనేం అడగలేదు. కానీ ఆయనే నన్ను పిలిచి ముందెళ్ళి పిల్లలకు ఫీజు కట్టేసిరా అని చెప్పేసి 3rd టర్మ్ ఫీజు మొత్తం ఇచ్చారు. పిల్లల ఫీజు మొత్తం క్లియర్ అయిపోయింది బ్రదర్. ఈ సంవత్సరానికి ఇబ్బంది లేకుండా దేవుడు చాలా మంచి కార్యం చేశారు నా పట్ల. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు పిల్లల్ని స్కూల్లో ఫీజు అడిగే పరిస్థితి రాలేదు బ్రదర్. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఫస్ట్ టైం వచ్చేసరికి వాళ్ళు ఫీల్ అయ్యారు, నేను ఫీల్ అయ్యాను కొంచెం. కానీ దేవుడు మాత్రం మమ్మల్ని ఎక్కడా సిగ్గుపరచడం లేదు, అవమానపరచడం లేదు. నేను ఫిబ్రవరి 5th కడతానన్న దాన్ని దేవుడు నాతో జనవరి 25కే కట్టించేశారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎందుకంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు అది ఎంత వాల్యుబుల్లో నాకు అర్థమవుతుంది బ్రదర్. ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియలేదు కదా అనేసి. నిజంగా 3:30 ప్రేయర్లో మాత్రం చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. నా జీవితంలో ఎన్నో అనుకోని ఈ అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. ఇంకా నేను మరిన్ని సాక్ష్యాలు చెప్తాను బ్రదర్ నిజంగా. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు, నాకు అర్థమవుతుంది. మీ వల్ల ఇంకా మరింత మంది బలపడేలా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలి బ్రదర్. సిస్టర్ గారు పిల్లల్ని బట్టి కూడా నేను చెప్తున్నాను బ్రదర్. నిజంగా బ్రదర్, మీ కుటుంబం అంతా దీవెనకరంగా ఉండాలి. ఇతరులకి చాలా హ్యాపీగా ఉంది బ్రదర్. నాకైతే ప్రతి విషయం నేను ఇంకా ఇప్పుడు ఏది అవసరమైనా ఎవరిని అడగట్లేదు, మా హస్బెండ్ని అడగట్లేదు, దేవుడిని అడుగుతున్నాను, ఒక ఫ్రెండ్ని అడిగినట్టు. ఇంకా దేవుడితోనే అన్నీ చెప్పుకుంటున్నాను బ్రదర్. నేను మాత్రం స్తుతించడం అన్నీ నేర్చుకున్నాను. ఎక్కువ ప్రైజింగ్ చేయమని చెప్పారు మీరు, అదే చేస్తున్నాను. నాకు చాలా చాలా అద్భుతాలు జరిగినాయి నిజంగా బ్రదర్. నాకు చాలా బాధ అనిపించింది. పిల్లలు ఇంటికి వచ్చి అమ్మ ఫీజు అడిగారు, ఎందుకమ్మా ఇలా కట్టలేకపోయావు అని చెప్పేసి అని నాకు చాలా బాధ అనిపించింది బ్రదర్. ఇది అంటే ఎవరికైనా చెప్తే గిల్టీ కొంచెం నవ్వుతూ ఉండొచ్చు, కానీ నాకు అది చాలా బాధ వేసింది పిల్లల విషయంలో. కానీ ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు లేదు బ్రదర్, ఫస్ట్ టైం అడిగారు. ఇప్పుడు దేవుడు మమ్మల్ని చాలా ఘనంగా చాలా మహిమకరంగా చేశారు కార్యాన్ని. నిజంగా బ్రదర్, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్.